ఎమ్మెల్యేలు, నేతలు, బూత్ స్థాయి కార్యకర్తలతో ముఖ్యమంత్రి చంద్రబాబు టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. రేపు జరిగే అమరావతి రాజధాని పునః ప్రారంభ కార్యక్రమానికి తరలి రావాలని చంద్రబాబు పిలుపునిచ్చారు. రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా రాజధాని నిర్మాణం ఉంటుందన్నారు. రాష్ట్రంలో అన్ని ప్రాంతాల అభివృద్ధి ఎన్డీఏ ప్రభుత్వ లక్ష్యమన్నారు. అమరావతి నిర్మాణం ద్వారా వచ్చే ఆదాయంతో రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను మరిన్ని చేపట్టవచ్చని చంద్రబాబు చెప్పారు. అమరావతి రాజధాని స్వయం ఆధారిత ప్రాజెక్ట్ అని, 3 ఏళ్లలోనే మౌలిక సదుపాయాలన్నీ కల్పిస్తామని చంద్రబాబు చెప్పారు. 3 రాజధానుల పేరుతో గత సర్కార్ రాజధానిని నిర్వీర్యం చేశారని, రాష్ట్ర ప్రజలు, రాజధాని రైతుల పోరాటానికి ఫలితం లభించిందన్నారు. ఏపీ ప్రజలంతా మా అమరావతి అని గర్వంగా చెప్పుకునేలా రాజధాని నిర్మిస్తామని చంద్రబాబు చెప్పారు. రాజధానిలో చేపట్టే 49,040 కోట్ల పనులకు మోదీ శంకుస్థాపన చేస్తారని, దీంతో పాటు రాష్ట్రంలో డీఆర్డీఓ, డీపీఐఐటీ, ఎన్హెచ్ఏఐ, రైల్వేలకు సంబంధించి 57,962 కోట్ల విలువైన ప్రాజెక్టులకు ప్రధాని మోదీ శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేస్తారన్నారు. ఆర్థిక కష్టాలున్న గత 10 నెలల్లో పెద్ద ఎత్తున అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు చేపట్టామని చంద్రబాబు తెలిపారు. పోలవరం ప్రాజెక్టును 2027 నాటికి పూర్తి చేస్తామని, విశాఖపట్నంలో టీసీఎస్ స్థాపన ద్వారా భారీగా ఉద్యోగాలు లభిస్తాయన్నారు. భోగాపురం ఎయిర్పోర్ట్ను కూడా శరవేగంగా నిర్మిస్తున్నామన్నారు. దేశంలో అత్యధిక పెట్టుబడులు ఏపీకే వస్తున్నాయని, శ్రీ సిటీలో ఎల్జీ కంపెనీ 5,000 కోట్ల రూపాయలు ఇన్వెస్ట్ చేయనుందన్నారు. ప్రభుత్వానికి ఎంత ప్రాధాన్యత ఇస్తానో కార్యకర్తలకు కూడా అంతే ఇంపార్టెన్స్ ఇస్తానని చంద్రబాబు చెప్పారు. ఇప్పటి నుంచి ఏ ఎన్నికలు జరిగినా ఎన్డీఏనే గెలవాలని కార్యకర్తలకు చంద్రబాబు పిలుపునిచ్చారు. వచ్చే నెలలోనే అన్నదాత, తల్లికి వందనం పథకాలు ప్రారంభిస్తామన్నారు.